అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 15. ఈ 15 వచనములలో చెప్పబడినటువంటి విశేషతలు మొదటగా మీకు తెలియచేస్తున్నాను. మొదటి వచనంలో హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుగుట, పరిచర్యలో తమలోని విధవరాండ్ర పట్ల చిన్న చూపు, ఈ రెండు సమస్యలు సంఘము యొక్క సంఖ్య విస్తరించినప్పుడు 2-3 వచనాలలో అపోస్తలులు 12 మంది కూడా శిష్యుల సమూహాన్ని తమ యొద్దకు పిలుచుకొని, దేవుని వాక్యము చెప్పుట, ప్రార్థన చేయుటలో మేము ఎడతెగక ఉంటాము, ఈ పంచిపెట్టు పనిని నిర్వహించటానికి 7 నియమించాలి అని ఉద్దేశించారు. ఆత్మతో జ్ఞానముతో నిండినవారు, సమాజంలో మంచి పేరు టెస్టిమనీ కలిగిన వారు ఈ 7 ఉండాలని వారికి సూచించారు. అది అందరికీ ఇష్టమైంది. 4వ వచనంలో ఆ కారణం చేత 7 విశ్వాసముతో ఆత్మతో నిండుకున్న స్టెఫెనుతో పాటుగా 7 ఎంపిక చేసుకున్నారు. 5-6 వచనాల్లో ఈ 7 పేర్లు కూడా ఇచ్చాడు. 7వ వచనంలో సంఘం యొక్క అభివృద్ధి విస్తారంగా జరుగుతూ వచ్చింది. యాజకులు కూడా అందులో విశ్వాసం ఉంచారు. 8వ వచనంలో 7 పెద్దలలో స్టెఫెను దేవుని ఆత్మచేత నిండుకొనినటువంటి వాడే సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తూ దేవుని కృపతో బలముతో నిండుకొని సువార్తను ప్రకటించాడు. అప్పుడు అతనిని 9-10 వచనాల్లో 3వ శ్రమ తర్కించుటకు ఈ యొక్క కిలికియా, ఆసియా నుండి వచ్చినటువంటి పెద్దలు మొదలుపెట్టారు. స్టెఫెనుతో తర్కించారు. అపోస్తలులను బెదిరించి తర్కించిన వారు మనకు అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో కనబడతారు. ఈ 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అపోస్తలులతో పాటు పెద్దలకు కూడా ఈ శ్రమ విస్తరించినట్లుగా మనకు అర్థమవుతుంది. 12-15 వచనాల మధ్య మహాసభకు స్టెఫెనును పట్టుకొచ్చారు. అబద్ధ సాక్షులను ఏర్పాటు చేశారు. మోషే చెప్పిన ఆచారాలను యేసు మారుస్తాడని చెబుతున్నారని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని నేరం మోపారు. స్టెఫెను యొక్క ముఖమైతే వారికి దేవదూత ముఖంలా కనపడింది. ఇది మనకు 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. 7వ అధ్యాయంలో స్టెఫెను యొక్క ప్రధాన ప్రసంగం అబ్రహాము పిలుపు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం వరకు టోటల్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ సూక్ష్మంగా ఒక్క అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. దాని గురించి 7వ అధ్యాయం సాక్ష్యం. ఈ 6వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం వరుసగా ధ్యానం చేద్దాం. మొదటి వచనం చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, ఆ దినములలో అపోస్తలుల కాలములో ప్రథమ సంఘము వర్ధిల్లుతున్నటువంటి కాలంలో, అనుదిన పరిచర్య జరుగుతూ ఉన్నటువంటి కాలములో, అనుదినము పరిచర్య జరుగుతోంది అంటే అర్థం ఏంటంటే, ఆనాడు విశ్వాసులు 5,000 మంది విశ్వసించిన వారు తమ చరాస్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడితే ప్రతివారి అక్కర కొలది వారు పంచిపెట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే జనసంఖ్య పెరుగుతూ వచ్చిందో అన్కంట్రోల్డ్ డిస్ట్రిబ్యూషన్ అయి ఉంటుంది.
ఆ వనరులను పంచేటువంటి విషయాల్లో ఒకటి రెండు మిస్టేక్స్ దొరిలి ఉండే అవకాశం వచ్చి ఉంటుంది. ఆ సందర్భంగా తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగారు. గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు, హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులు. హెబ్రీ భాష మాట్లాడేవారు నేటివ్ జెరూసలేం పీపుల్, నాన్ నేటివ్స్ ఆఫ్ జెరూసలేము గ్రీక్ మాట్లాడేవారు, ఇతర ప్రాంతాలకు చెందినవారు. రక్షించబడిన సంఖ్యలో జెరూసలేం నివాసులు ఉన్నారు, ఇతర ప్రాంతాల నివాసులు కూడా ఉన్నారు. ఈ 5,000 మందిలో జెరూసలేము నివాసులతో పాటు ఇతర ప్రాంత నివాసులైన వారు కూడా ఉన్నారు. కానీ వారి భాష గ్రీకు భాష. ఇతర ప్రాంతాల వారు గ్రీకు మాట్లాడేవారు, జెరూసలేంలో హీబ్రూ మాట్లాడేవారు. భాషాపరమైనటువంటి వివక్షత విధవరాండ్ర పక్షంగా సంభవించింది అని, విధవరాండ్ర పక్షమైన వివక్షత భాషాపరమైన సమస్య కూడా ఇక్కడ పరిగణించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వివక్షత అనేటువంటిది సమాజంలో పాతుకుపోయినటువంటి దురాచారం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, అంటే సమానత్వం లోపించింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. సమానత్వము సంఘము యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. కనుక విధవరాండ్రైనా, వివాహమై భర్తలు ఉన్నవాళ్ళైనా ఈక్వల్గా ట్రీట్ చేయబడాలి, కానీ అలా చేయబడలేదు. తర్వాత గ్రీక్ అండ్ హీబ్రూ ఈక్వల్గా ట్రీట్ చేయబడాలి, కానీ అలా చేయబడటం లేదు. ఒక్కొక్క చోట ఈ వివక్షత సంభవిస్తోంది అనేది గొణుగుడు ప్రారంభమైపోయింది, సనుగుడు ప్రారంభమయ్యింది. ఇది దేవుని యొక్క పరిశుద్ధ సంఘమే అయినా మానవ సంబంధితమైనటువంటి సమస్యలు లేకపోలేదు. మనకు పత్రికలలో కూడాను అన్ని పత్రికలు సంఘాలకు వ్రాయబడినవే అయినా సంఘాలలో ఉన్నటువంటి సమస్యలు లోకంలో ఉండేటువంటి సమస్యలే. లోకంలో సామాన్యులకు కలిగినటువంటి సమస్యలే సంఘాల్లో కూడా కలిగాయి. వాళ్ళు ఎంత విశ్వాసులైనప్పటికీ కూడాను వారు ఇంకా శరీరంలో ఉండటాన్ని బట్టి కొన్ని సమస్యలు వారి మధ్యలో ఉత్పన్నం అవటం మనం చూస్తాం. అట్లాంటి సమస్య వచ్చినప్పుడు అపోస్తలులు మేల్కొన్నారు. అపోస్తలులు వెంటనే మేల్కొన్నారు. మేము చేయాల్సిన పని ఏమిటి, చేస్తున్న పని ఏమిటి? మేము పిలువబడింది దేనికి? ప్రార్థన చేయటానికి, వాక్యోపదేశం చేయటానికి పిలువబడ్డాం. అది అపోస్టల్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రొఫెషన్. అయితే ఇప్పుడు సంఘం విస్తరించింది, డబ్బు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడ థెఫ్ట్ కాకూడదు, మిస్యూజ్ కాకూడదు అంటే వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే ఈ సంఘంలో వనరులను డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారో ప్రార్థన మరియు వాక్యోపదేశాలు మూలన పడుతున్నాయి. వాటికి సమయం తగ్గుతోంది. ఎడతెగక ఆ పరిచర్యలో ఉండలేకపోతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ సమస్యలు రాకుండా ఉండాలి అనంటే ప్యూర్గా ఆ పని కొరకే నియమించబడినటువంటి వారుగా ఉండేవారిని కొద్దిమందిని విశ్వాసులలో నుండే తీసుకోవాలని 12 మంది ఒక ఆలోచనకు వచ్చారు. విశ్వాసుల సమూహంతో మాట్లాడి మీలోనే ఒక 7గురిని మీరు ఆత్మతో జ్ఞానముతో నిండిన వారిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళకు బాహ్యమున మంచి పేరు ఉండాలి, గుడ్ టెస్టిమనీ ఉండాలి, వాళ్ళు రుజువు చేయబడిన వారుగా ఉండాలి, వారు ఆమోదం పొందిన వారుగా ఉండాలి, అంగీకారం పొందిన వారుగా ఉండాలి. అట్లాంటి వారిని 7గురిని మీరు ఏర్పాటు చేసుకుంటే వారికి మేము ఈ బాధ్యతలను అప్పగించేస్తాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ అండ్ రిసోర్సెస్, ఈ పంపిణీ అనేటువంటిది సంఘము మధ్యన అవసరాల కొరకైన పంపిణీ విషయంలో ఆహారమే కానివ్వండి,
ఆర్థికమే కానివ్వండి, వస్త్రమే కానివ్వండి, మరి ఇతర ఏ అంశాలే కానివ్వండి, వాటిల్లో పాలసీ మ్యాటర్లో సమస్యలు రాకుండా ఉండటానికి 7గురిని ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు 12 మంది కూడా ఒక నిర్ణయానికి వచ్చి శిష్యుల సమూహాన్ని తమ యొద్దకు పిలుచుకున్నారు. శిష్యుల సమూహం, యేసు శిష్యులు 12 మంది అయితే ఈ 12 మంది కూడా శిష్యులను తయారు చేయటం ప్రారంభించారు ప్రభువారి ఆజ్ఞ చొప్పున. అందుకనే యేసు శిష్యులు 12 మందితో పాటు మిగిలిన విశ్వాసులకు కూడా ఈ టైటిల్ ఇవ్వబడింది. శిష్యులను తమ యొద్దకు పిలుచుకున్నారు అంటే విశ్వాసుల్ని తమ దగ్గరకు పిలుచుకున్నారు. పిలుచుకుని అన్నారు, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు. దేవుని వాక్యం బోధించే సమయం డిస్టర్బ్ అవుతోంది. కేవలం ఆహారం పంచడానికే పరిమితం అయిపోతున్నాము. ఇక్కడ పరిచర్య స్పిరిచువల్ మినిస్ట్రీ, ఆత్మ సంబంధమైన పరిచర్య, వాక్య ఉపదేశము. 2 సంఘంలో భౌతిక పరిచర్య, సంఘ క్షేమాభివృద్ధి కలిగించేటువంటి భౌతిక పరిచర్య, ఆహారం పంచిపెట్టడం. ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి అవసరము తీర్చబడింది, శరీర సంబంధమైన అవసరాలు కూడా సంఘంలో తీర్చబడుతూ వచ్చాయి. కాబట్టి కేవలం మేము ఆత్మ సంబంధమైన పనులే చేస్తాం అంటే కాదు, కుదరదు. కొన్ని భౌతిక సంబంధమైన సహాయాలు కూడా చేయాల్సిన బాధ్యత సంఘానికి ఉంటుంది. అందుకోసమే దానికి నిధుల పంపిణీ, విడుదల దేవుడు అనుమతింపచేశాడని ప్రతి సేవకుడు గుర్తెరగాలి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7గురు మనుషులను మీలో ఏర్పరచుకునడి. మేము ఏర్పరుస్తాము అనలేదు, మీరు ఏర్పాటు చేసుకోండి. యూ చూజ్ దెమ్, సెలెక్ట్ దెమ్, బ్రింగ్ దెమ్ టు అస్. మా దగ్గరకు తీసుకుని రండి. వీ విల్ అపాయింట్ దెమ్. మేము వాళ్ళను ఈ పని కొరకు నియమిస్తాం, మేము వారిని ఈ పనికి నియమిస్తాం. మీరు ఏర్పరచుకోండి, మీరు ఏర్పరచుకోండి, మేము నియమిస్తాం. అర్థమవుతుందా? మీరు ఏర్పరచుకోండి, మేము నియమిస్తాం అన్నప్పుడు అక్కడ జనరల్ బాడీ ఎలక్షన్ అనేది అర్థమవుతోంది. జనరల్ బాడీ విల్ ఎలెక్ట్ ద డీకన్స్ అండ్ ఎల్డర్స్ అండ్ ద అపోస్టల్స్ విల్ అపాయింట్ దెమ్. ఎవరైతే జనరల్ బాడీ ఎన్నిక చేసుకుంటారో వారిని ఆఫీస్ బేరర్స్ అపాయింట్ చేస్తారు. ఇది అసోసియేషన్ సిస్టము ఇక్కడ కొనసాగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అసోసియేషన్ పద్ధతి ఏమిటి అనంటే, సాధారణ సభ్యులుగా ఉన్నటువంటి వారిలో నుంచి కొందరు సభ్యులను కొన్ని పనుల కొరకు నాయకత్వం వహించడానికి ఎన్నుకుంటారు. వాళ్ళని అపోస్టల్స్ నియమిస్తారు. ఇప్పుడు మనకు కూడా అంతే కదా, జనరల్ పబ్లిక్లో నుంచి రైట్ పీపుల్ని మనం ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటాం, ఎన్నిక ద్వారా ఎన్నుకుంటాం. ఎన్నిక చేయబడిన వారిని గవర్నర్ అనౌన్స్ చేసి ప్రకటిస్తాడు, ఎమ్మెల్యేగా ఇట్లా ఎమ్మెల్యే అయినాడు ఇతడు అని అతన్ని ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. అట్లా అపోస్టల్స్ కూడాను మీరు ఏర్పాటు చేసుకోండి, మీరు యూ చూజ్ అండ్ ఎలెక్ట్ అండ్ వీ విల్ అపాయింట్ అని చెప్పారు. మేమైతే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము. దిస్ ఈజ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపోస్టల్. దేవుని సేవకుడు ఎక్కువ సమయము, పూర్తి సమయము ప్రార్థన, వాక్య ధ్యానము, ప్రకటన. ఇవాళ ఏదైతే సమాజంలో సేవకుల విషయంలో కొదువైందో మనకు అర్థమవుతుంది. ప్రార్థన కొదువైంది, వాక్య ధ్యానం, వాక్య ఉపదేశం 2 కొదువయ్యాయి. సమాజానికి వాక్యాన్ని ప్రకటించటం అతిపెద్ద బాధ్యత. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు చేసే మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? వాక్య ఉపదేశం, సువార్త ఉపదేశం. సమాజానికి సువార్త ప్రకటించిన వాడు దేవుని సేవకుడిగా అన్ఫిట్ అవుతాడు. అందుకనే శ్రమ అనుకొనక సువార్తికుని పని చెయ్యి, నిత్యము శ్రమపడు అని పౌలు గారు తిమోతికి సెలవిచ్చాడు. సువార్తికుని పని చెయ్యి, నిత్యము సువార్తికుని పని చేయి, కష్టపడి సువార్తికుని పని చేయని మరి ఆజ్ఞాపించాడు. 5వ వచనం, ఈ మాట సమాజం అంతటికి ఇష్టమైనది.
జనరల్ బాడీ ఆమోదం పొందింది ఈ యొక్క తీర్మానం. అపోస్టల్స్ ఏ తీర్మానం అయితే ఇచ్చారో ఆ తీర్మానం వారి ఎదుట ఉంచబడినప్పుడు జనరల్ బాడీ విశ్వాసులందరూ కూడా దాన్ని ఆమోదించారు, వారికి ఇష్టమైంది. అప్పుడు వాళ్ళు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక్కయ్యవాడు అగు నీకొలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టారు. అపోస్తలులు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. వీరి మీద చేతులుంచినప్పుడు వీరు పరిశుద్ధాత్మ పొందటానికి ఉంచలేదు సుమా, వీరు అప్పటికే పరిశుద్ధాత్మను పొందినవారు. మనకి సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో 18 నుండి 23 మధ్య యెహోవా దేవుడు మోషేతో ఏమన్నాడంటే, దేవుని ఆత్మ పొందిన యెహోషువ ఉన్నాడు, అతనిని నీ తర్వాత సేవ కొరకు సిద్ధపరచు అని చెప్పాడు. అంటే మోషే నడిపించే బాధ్యత ఇప్పుడు యెహోషువ స్వీకరించబోతున్నాడు. కాబట్టి ఆ పనికి నియమించాల్సింది ఎవరు? దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి యెహోషువను మోషే పబ్లిక్ ఎదుట, ప్రజలందరి ఎదుట చేతులు ఉంచి అతని తల మీద అతనిని వారి ఎదుట సాక్షార్థంగా చేతులుంచి పంపాల పరిచర్యకి. బిఫోర్ ద పబ్లిక్, ఐ విట్నెస్, కన్నుల ఎదుట సాక్ష్యంగా ఉండేట్టు చేతులు ఉంచాలి. మోషే అలాగే చేశాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 23వ వచనంలో మోషే యెహోషువ మీద చేతులు ఉంచాడు అని రాశాడు. అలాగే అపోస్టల్స్ కూడాను అదే ఎగ్జాంపుల్ని వాడు మనసులో పెట్టుకొని ఈ 7 మీద కూడా చేతులు ఉంచారు. అంటే దే వర్ అపాయింటెడ్ ఇన్ పబ్లిక్ బై ద ఆఫీస్ బేరర్స్, బై ద కోర్ కమిటీ మెంబర్స్. కనుక సంఘం యొక్క ప్రధాన సభ్యులు, ప్రధానమైనటువంటి అధికారులు అయినటువంటి అపోస్తలులు జనరల్ బాడీ ఎలక్ట్ చేసుకున్నటువంటి వారిని అపాయింట్మెంట్ ఇచ్చారు చేతులు ఉంచడం ద్వారా. అప్పటి నుండి వాళ్ళు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్ అన్నీ కూడా వాళ్ళే ఆచరించేవాళ్ళు. అయితే వారిలో ఆ 7 2 పరిచర్య మనకు స్టెఫెన్ పరిచర్య, ఫిలిప్పు పరిచర్య కనిపిస్తుంది. స్టెఫెన్ పరిచర్య 7వ అధ్యాయంలో, ఫిలిప్పు పరిచర్య 8వ అధ్యాయంలో దాకే రాని మంత్రి నపుంసకుడికి సువార్త ప్రకటించే విషయంలో కనిపిస్తుంది. అంటే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ కొరకు నియమించబడ్డారు కదా అని చెప్పి ఈ 7 సువార్త ప్రకటన మారతారని కారు. వాళ్ళు మానలేదు, వాళ్ళు ప్రకటన కూడా చేశారు. ఆత్మచేత నిండి అద్భుతాలు, సూచక క్రియలు కూడా చేశారు వాళ్ళు. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే దేవుని వాక్యం ప్రబలమైంది. దేవుని వాక్యం అంటే సువార్త ప్రబలమైంది అంటే విస్తరించింది. యెరూషలేములో అనేక మంది యేసు ప్రభువుని నమ్మటం ప్రారంభించారు. వారిలో అనేక మంది యాజకులు కూడా ఉన్నారు. యాజకులను ప్రత్యేకంగా ఎందుకు ఎత్తి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు? యాజకులు మందిరములో ఉంటారు, లేవీయులు సమాజంలో ఉంటారు. కానీ మందిరపు పనిలో యాజకులది చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. యాజకులే ఈ బలులను ఇచ్చేటువంటి వారుగా కనపడతారు. అలాగే గంగాళము, ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి బలిపీఠము, ఇత్తడి గంగాళము, పీట, లోపల పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దీపస్తంభం, సముఖపు రొట్టెలున్న బల్ల, ఇవన్నీ కూడా శుద్ధి చేసేటువంటి వారు, ఏర్పాట్లు చేసేటువంటి వారు యాజకులు. కానీ యాజకులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారు టెంపుల్ యొక్క డ్యూటీస్లో. అలాంటి వాళ్ళు కూడా దేవుని యొక్క సువార్తను నమ్మి విశ్వాసులుగా మారిపోయారు. అంటే ఇట్ ఎఫెక్టెడ్ ద రెగ్యులర్ డ్యూటీస్ ఆఫ్
టెంపుల్, జెరూసలేం టెంపుల్. యెరూషలేము టెంపుల్ యొక్క క్రమమైనటువంటి పని విధానం కూడాను డిస్టర్బ్ అవటం ప్రారంభించింది. దాంతో ఆ ప్రాంతపు యూదులంతా కూడా ఆలోచనలో పడ్డారు, మత నాయకులంతా కూడా ఆలోచనలో పడ్డారు. ఏమిటి దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి సువార్తనని వాళ్ళు తర్కించుకోవటం ప్రారంభించారు. 8వ వచనం, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్యన మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయించు ఉండెను. కృపతోనూ బలముతోనూ నిండుట, కృపతోనూ బలముతోనూ నిండుట మానవ సాధ్య విశేషం కాదు, ఇది దేవుని అనుగ్రహ విశేషం. కృప అనుగ్రహించబడుతుంది, బలము అనుగ్రహించబడుతుంది. అయితే మానవుని పాత్ర వాటి కొరకు ఆశ, వాటి కొరకు తన జీవితాన్ని సిద్ధపరచుకొనుట, పరిశుద్ధపరచుకొనుట, ప్రత్యేకపరచుకొనుట, ఏర్పాటు చేసుకోవటం, ఎదురు చూడటం, విజ్ఞాపన చేయటం, ఇవి ప్రధానంగా మనపక్షంగా ఉండేవి. కృపా బలాలు రెండు దేవుడు అనుగ్రహించేవి. ఎప్పుడైతే దేవుడు స్టెఫెనుకు కృపనిచ్చారో, బలమిచ్చారో, బలముతో నింపారో, ప్రజల మధ్య సూచక క్రియలు గొప్ప మహత్కార్యాలు చేస్తూ మొదలుపెట్టాడు. అవైతే ఇక్కడ రాయలేదు, కానీ మహత్కార్యాలు సూచక క్రియలు అని రాశాడు. అప్పుడు లిబెర్తీనులు అనబడిన సమాజంలో, కురేనీయుల సమాజంలో, అలెగ్జాంద్రియుల సమాజంలో మూడు సమాజాలు, లిబెర్తీనులది ఒక సమాజం, కురేనీయులది ఒక సమాజం, అలెగ్జాంద్రియులది ఒక సమాజం. వీరు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వారు కిలికియా మొదలుకొని ఆసియా వరకు, ఎక్కడి నుంచి కిలికియా మొదలుకొని ఆసియా వరకు ఈ మూడు విధాలైనటువంటి వారిలో నుంచి స్టెఫెన్తో వాదించడానికి బయలుదేరి వచ్చారు. ఎందుకంటే ధర్మశాస్త్ర పండితులు వాళ్ళు. మాట్లాడుట యందు స్టెఫెను అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెవరూ కూడా ఎదిరించలేకపోయారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుడు, దేవుని ఆత్మచేత ప్రవచిస్తున్నటువంటి సేవకుని ఎదిరించడం మానవ జ్ఞానంతో, మానవ బలంతో సాధ్యమయ్యేది కాదు. స్టెఫెను దేవుని చేత వాడబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతనిని వినియోగించుకుని సువార్తీకరణ జరిగిస్తున్నాడు, అద్భుతాలు జరిగిస్తున్నాడు. అతనితో వాదించటం ఎవరికీ కూడా సాధ్యం కాలేదు అని రాస్తుంది. సోదరుడా, సోదరి, నీవు నీ యొక్క జ్ఞానంతో వాదించద్దు. దేవుడు తన జ్ఞానంతో నిన్ను నింపి నీతో వాదించే వారికి తాను బుద్ధి చెబుతాడు. అది వేరు అనుభవం, నీ అంతట నువ్వు వాదించే అనుభవం వేరు. చాలామంది వాదనలకు దిగుతున్నారు, అవి వ్యర్థమైనవి. మీ అంతటా మీరు వాదనకు వెళితే అది వ్యర్థం. దేవుడు వాదనలకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు అది ఫలంగా కనపడుతుంది. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను డబ్బుకు కుదుర్చుకొని పెద్దలను, ప్రజల శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టుకున్నారు. చూస్తున్నారా? కుట్రాపూరితంగా అతని మీద నేరాన్ని మోపి అతనిని శిక్షించడానికి పూనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఏ విధంగా అయితే అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసి తెచ్చుకున్నారో, స్టెఫెన్ విషయంలో కూడా అబద్ధ సాక్షులను పోగు చేసి తెచ్చుకున్నారు. తెచ్చినప్పుడు మోషే మీద, దేవుని మీద దూషణ వాక్యాలు పలుకుతుంటాం మేము విన్నామని అబద్ధ సాక్ష్యాలు చెప్పటం ప్రారంభించారు. అంతేకాకుండా అబద్ధ సాక్షులు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ధర్మశాస్త్రానికి విరోధంగా, పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అన్నారు. ధర్మశాస్త్రము, దేవాలయము, పరిశుద్ధ స్థలం అంటే దేవాలయం, ఈ రెండింటినీ కూడా యూదులు చాలా ప్రాముఖ్యమైన ప్రామాణికాలుగా భావిస్తారు. ధర్మశాస్త్రం ప్రతివాడు ఆచరించాల్సిందే, దేవాలయానికి ప్రతివాడు హాజరు కావాల్సిందే. దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మందసంలో నివాసం ఉంటాడు, కరుణాపీఠం మీద ఆసీనుడై ఉంటాడు అనేది వారి యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ సేయింగ్ అది. కనుక వాటిని నమ్మినటువంటి వారు
దేవాలయాన్ని దూషించిన, దేవుణ్ణి దూషించిన, ధర్మశాస్త్రాన్ని దూషించిన, మోషేను తిరస్కరించిన, దేవుణ్ణి తిరస్కరించిన నేరంగా ఎంచుతారు. వాళ్ళను చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఈ శిక్షను ముందుగా మనసులో ఉంచుకొని దాని కొరకైనటువంటి సాక్ష్యాలు అబద్ధికుల చేత లేవనెత్తడానికి వారు ప్రయత్నం చేశారు. ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఎట్లాట? ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారాలు మారుస్తాడు అని వీరు చెప్పగా, ఇతడు చెప్పగా మేము వింటిమి అన్నారు. మోషే చెప్పిన ఆచారాలు మార్చేస్తాడు యేసు, నజరేయుడైన యేసు అని ఇతడు చెప్తున్నాడు, అది మేము విన్నాం అని చెప్పినప్పుడు సభికులందరూ ఒక్కసారిగా అతని వైపు చూచారు. వారు అతని వైపు తేరి చూచారు. దే స్టేర్డ్ అట్ హిమ్. తీక్షణంగా చూచారు. చూచేటప్పటికి వాళ్ళకి స్టెఫెన్ ముఖం దేవదూత ముఖములాగా కనపడింది. అంటే మెరుస్తుందేమో. అందుకని మనకు దేవదూత ప్రత్యక్షతల్లో మెరుస్తున్న అనుభవాలు మనకు కనపడతాయి కదా. ప్రభువారి యొక్క పునరుద్ధాన సమయంలో ప్రత్యక్షమైన దేవదూతలు మెరుస్తున్నట్లుగా, ఆయన జన్మదిన సందర్భంగా ప్రత్యక్షమైనటువంటి దేవదూతలు మెరుస్తున్నట్లుగా, వెలుగును ఉత్పత్తి చేస్తున్నట్లుగా కనబడుతుంది కదా. అంటే అతని ముఖం వెలుగుతున్నట్లుగా కనపడింది. నేను అనుకుంటాను మోషే గారి యొక్క ముఖం మెరిచినట్లు ఇతని ముఖం కూడా మెరిచి కనపడి ఉంటుందేమో అనుకుంటాను. కనుక అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనపడింది అన్నప్పుడు ఎవరికి వారికే వ్యక్తిగతంగా అబద్ధ సాక్షులు చెప్పినటువంటి విట్నెసెస్ కరెక్ట్ కాదు అని తెలియటానికి అతని ముఖాన్ని దేవుడు దేవదూత ముఖం వల్లే వారికి కనపరిచాడు. దే డజంట్ నీడ్ టు బిలీవ్ ఆల్ దోస్ బ్లేమ్స్ ఆన్ హిమ్. అతని మీద మోపబడిన నేరాలు, ఆరోపణలు అంగీకరించాల్సిన అవసరం లేదనేది అతని ముఖము దేవదూత ముఖం వలె మెరేయటం ద్వారా దేవుడే వారికి తెలియచేశాడు అని అంటాను నేను. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ పెద్దల వరకు పాకింది, ఆ తర్వాత సంఘానికి కూడా పాకింది. 7వ అధ్యాయంలో స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపటం, 8వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి సంఘానికి శ్రమలు విస్తరించటం, 9వ అధ్యాయం ప్రారంభానికి వచ్చేటప్పటికి సంఘంలో శ్రమలు విస్తారంగా జరగటం చూస్తాం. ఈ మొదటి 6-7 అధ్యాయాలు యెరూషలేములో సంభవించినటువంటివి. మనకు మొదటి 6 అధ్యాయాలు కన్ఫర్మ్డ్గా పూర్తిగా స్టెఫెను యొక్క ఆర్గ్యుమెంట్తో ఉన్న 7వ అధ్యాయంతో సహా యెరూషలేములో సంభవించినటువంటి సంభవాలుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత యూదయ సమరయ ప్రాంతాలు, ఆ తరువాత 13వ అధ్యాయం నుంచి భూదిగంతాల వరకు సువార్త ప్రకటించబడటం మనం కనుగొనగలుగుతాము. ఇక 6వ అధ్యాయం ఇక్కడ మనం నిలుపుదల చేసుకుంటున్నాం. 15 వచనాలు కనుక ఇది చిన్న వర్తమానం.